పంచాయతీ ఎన్నికలలోపే తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని అధిష్టానం పెద్దలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరారని తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్, సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, ఆర్థిక మంత్రి చిదంబరంతో భేటీ అయిన కిరణ్ తెలంగాణ అంశం రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ప్యాకేజీ ద్వారా స్థానిక ఎన్నికల్లో పార్టీకి లాభం చేకూరే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిసింది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందే తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, అలా కాకుండా నోటిఫికేషన్ వెలువరించాక ఇస్తే ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని ముఖ్యమంత్రి కిరణ్ పార్టీ పెద్దలకు చెప్పినట్టు సమాచారం. పార్టీ పరిస్థితి, తాజా రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్, ఆర్థిక మంత్రి చిదంబరంతో సమావేశమైన ముఖ్యమంత్రి వారితో సుదీర్ఘంగా చర్చించారు. స్థానిక ఎన్నికల కన్నా ముందే ప్యాకేజీ ఇస్తే తెలంగాణలో కూడా పార్టీ సత్తా ఏమిటో చూపిస్తానని ఆయన భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. తద్వారా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలనేది ముఖ్యమంత్రి వ్యూహంగా కనిపిస్తోందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న వెలువడుతుందనుకుంటున్న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మరో వారం రోజులు అంటే జూలై మొదటి వారానికి వాయిదా పడొచ్చని సమాచారం. దిగ్విజయ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులయ్యాక తొలిసారి ఆయనతో భేటీ అయిన ముఖ్యమంత్రి ఈ నెల 28న దిగ్విజయ్ రాష్ట్ర పర్యటనలో చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. అయితే తెలంగాణ విషయంలో అధిష్టానం మనోగతాన్ని తెలియపరిచేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. I'm coming to Hyderabad on 28/9. I'll spend the whole day on 29 meeting with the state leadership and the party workers. 30th I have some functions in Vizag. I'll go there. That is my program. So please clear the air on Telangana. It has been a long pending issue. and will be cleared out. But I have taken charge only 3 days back. Give me a You know chance. that this పెద్దలు దిగ్విజయ్ సింగ్ గారు చాలా అనుభవజ్ఞులు, మన రాష్ట్రం గురించి పూర్తిగా తెలుసు. ప్రభుత్వానికి రాష్ట్రానికి మంచి గైడెన్స్ ఇవ్వగలుగుతాడని నాకు పూర్తి నమ్మకం ఉంది. 29th అక్కడికి వచ్చిన తర్వాత ఏమేమి మీటింగ్ జరగబోతుంది, ఎజెండా? అందరు లీడర్స్ ని కలుస్తారు. వారి వివిధ అంశాలపై పార్టీని బలోపేతం చేసేదానికి ఏమేమి చేయాలనేది వారి అభిప్రాయాలు తీసుకుంటారు. తెలంగాణ మీద రకరకాల వార్తలు వస్తున్నాయి కదండి, దాన్ని కొంచెం క్లియర్ గా మేమేం వార్తలు ఇవ్వటం లేదు, మీరే ఇస్తున్నారు వార్తలు. తెలంగాణ పైన నిర్ణయం ఎప్పుడైనా కేంద్రం తీసుకున్నాడు మీకు తెలియజేస్తారు, ఖచ్చితంగా తెలియజేస్తారు. అటువంటి నిర్ణయానికి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటారు. టీవీలో చూస్తున్నాను నేనైతే. ఆర్థిక మంత్రి చిదంబరం, అహ్మద్ పటేల్ను కలిసినప్పుడు కూడా రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహాలు, తెలంగాణ అంశంపైన ముఖ్యమంత్రి చర్చించినట్టు సమాచారం. ఇవాళ అధినేత్రి సోనియా గాంధీని కిరణ్ కలిసే అవకాశాలు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే లోపు తెలంగాణ ప్యాకేజీ ప్రకటించాలని సోనియాను కూడా ఆయన కోరవచ్చని తెలుస్తోంది. ఈ నెల 30న కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన ర్యాలీ ప్రభావాన్ని కూడా చూడాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది.